బాలుగారు బాగున్నారా? బాగుందండి. సో యాజ్ ఎ సెలబ్రిటీగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. దాని మీద ఎలా హ్యాపీగా ఉన్నారా? ఎట్లున్నారు? ఆయన ఇన్ని రోజులు కష్టపడి ఆయన పార్టీ పెడితే ఆయన పార్టీ ఎప్పటికి ముందుకు రాదు, ఆయన ఏం చేయలేడు సమాజంలో, ఆయన పార్టీ అంతే ఇంతే అని చాలామంది రాజకీయ మనుషులు అన్నారు. ఈరోజు అదే పార్టీ ముందుకు వచ్చింది, డిప్యూటీ సీఎం అయ్యాడు, అది చాలు. ఎప్పుడైనా సీఎం డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి నేను అదే చెప్పాను. అంటే ఏదైనా మనం ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం, 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాం. ఇప్పుడు కొంతమంది ఫెయిల్ అవుతారు, కొంతమంది పాస్ అవుతారు. ఒకటేసారి పాస్ గారు. ఇప్పుడు బీఎస్సీ పడ్డది, డిఎస్సీ పడ్డది, గవర్నమెంట్ జాబ్ కోసం, టీచర్ కోసం నేను జాబ్ రాస్తున్నా. ఫస్ట్ టైం నాకు రాదు కదా, నిజంగా రాస్తున్నారా ఎగ్జాంపుల్? నేను రాస్తున్నా. ఆల్రెడీ ఇంటర్ పాస్ అయ్యాడు బాలు. ఏ గ్రూప్ అడుగు ఇంటర్లో? హెచ్ఈసి. మరి ఇంటర్ తర్వాత ఇప్పుడు డిఎస్సి రాస్తున్నారా? డిగ్రీ అయిపోయినాక రాస్తా. డిగ్రీ చేశాను కదా, డిగ్రీ తర్వాత అది రాస్తా. డిగ్రీ కూడా అయిపోయింది. ఫెయిల్ అయ్యాను, పాస్ అయ్యాను, ఫెయిల్ అయ్యాను, పాస్ అయ్యాను. ఒకటేసారి డైరెక్ట్ పాస్ కాలే. ఇప్పుడు నేను రాస్తున్నా ఎగ్జాంపుల్ జాబ్ కోసం. రాస్తే పోయిన సంవత్సరం రాశాను, ఫెయిల్ అయ్యాను, రాలేదు. మొన్నసారి రాశాను, ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఉందంట, మళ్ళీ ప్రిఫర్ అవుతున్నా చదువుకోవడానికి. టీచర్ అవుదాం అనుకుంటున్నారా? అంటే నాకు గోల్ ఉండే, ఒకప్పుడు కానిస్టేబుల్ అన్న టీచర్ కావాలని గోల్ ఉండే, అనే కోరిక ఉండే. అది వేరే ఛానల్. అంటే అంటే రాజకీయం కన్నా ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి నా గోల్. అబ్బా, పోలీస్ కానీ, టీచర్ కానీ, ఎస్ఐ కానీ, ఎలాంటి జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ నాలో ఉండాలని అనుకున్నాను లైఫ్లో. అయితే దాన్ని ప్రిపేర్ అయ్యాను. 3 సార్లు ఫెయిల్ అయినా. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఎంతోమంది అంటే ఇప్పుడు గెలిచాడు. అంటే ఏదైనా మనం ముందుకు వెళ్తే ఏదైనా ఒక పట్టుదల వస్తుంది. కాంగ్రెస్లో ఇప్పుడు హ్యాపీగా నేను చెప్పాను, ఈ సంవత్సరం నేను చెప్పాను. ఆయన ఓటింగ్ అంతా అయిపోయినాక ముందు నెల రోజులకు ముందే నేను చెప్పాను, ఆంధ్ర రిజల్ట్ రాకముందే చెప్పాను. ఎక్కడ నేను కంపల్సరీ గెలుస్తాడు, అసెంబ్లీ ఎక్కుతాడు, అసెంబ్లీ ఊపుతాడు అన్న. కరెక్ట్ 14 సీట్లు వచ్చాయి. 21 సీట్లకు 21 సీట్లు వచ్చాయి. తన కూడా ఎమ్మెల్యే గెలవాడు కూడా ఆయనే గెలిచాడు. మెయిన్ గెలవడం ఆయన చాలా మంది ఏమన్నారు, నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేవు, చెప్తున్నా గెలవలేవు అందులో. ఆయన మామూలు మెజారిటీ ఒక ఎమ్మెల్యే గెలవడం అంటే ఎమ్మెల్యే గెలవడం ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే ఓడిపోయి వాళ్ళందరూ గెలిచినా పవన్ కళ్యాణ్ రేంజ్ పడిపోయేది. కానీ 21 సీట్లు సంపాదించింది పవన్ కళ్యాణ్. మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా గెలిచింది. చాలా గ్రేట్. అంటే ఆయన ఫలితం పండించింది. ఆయన అనుకున్న గోల్ సాధించాలి. ఎప్పటికైనా నాకు గుర్తుండాలి అనుకున్నాడు, ఆయన గుర్తు వచ్చేసింది. ఇప్పుడు ఆయన చాలా హ్యాపీ. ఎందుకంటే ఆయన గెలవడం ఇంపార్టెంట్, ఆయన అనుకున్న పట్టుదల సాధించాడు. అది బాగా నచ్చింది నాకు. మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలనుకోలేదా పవన్ కళ్యాణ్ గారు లాగా? నేను చాలా అవమానాలు పడ్డాను టిక్ టాక్ నుంచి ఇప్పటి వరకు. నన్ను చాలామంది ఎన్నో రకాలుగా అన్నారు. ఈరోజు నేను ఉప్పల్ బాల్ అయితే నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నెక్స్ట్ నేను రాజకీయంలోకి వెళ్ళాలనుకుంటున్నా. నేను కూడా నెక్స్ట్ అంటే సీఎం పదవి కాదు, జస్ట్ ఎమ్మెల్యే ఎంపీగా గెలవాలని కోరుకుంటున్నాను. సెలబ్రిటీ అవుతారని మీరు అనుకున్నారా? అనుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అవుతాను కూడా అనుకుంటున్నాను. ఎమ్మెల్యే కాబోతున్నా అతి త్వరలో. 5 సంవత్సరాల తర్వాత నేనే ఎమ్మెల్యే. ఎక్కడి నుంచి పోటీ చేస్తాను? పరిగి నుంచి అయినా పోటీ చేస్తాను, ఉప్పల్ నుంచి అయినా పోటీ చేస్తాను. అంటే ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీ నుంచి చేయాలనుకుంటున్నారు? నాకు పార్టీ తరపు నుంచి సీట్ ఇవ్వరు. కాంగ్రెస్ నాకు సీట్ ఇవ్వరు అనుకో. ప్రజెంట్గా నాకు సీట్ ఇవ్వకుంటే నేను ఏం చేస్తానంటే ఇండిపెండెంట్గా నిలబెడతాను. ఇండిపెండెంట్ నిలబడి గెలిచి అసెంబ్లీ ఎక్కుతాను. అసెంబ్లీ ఎక్కి ఒక ఊపుతాను. అది ఏమేమి హామీలు ఇస్తారు? నీ మేనిఫెస్టోలో ఏముంటాయి? ఫస్ట్ క్వశ్చన్, మా దాంట్లో నేను గెలిచిన ఎమ్మెల్యేకి ఎక్కడ గెలుస్తాను అక్కడ ఫస్ట్ రోడ్లు వేయిస్తాను. ఫస్ట్ రోడ్లు, స్కూల్ పిల్లలకు సన్నబియ్యం అన్నం పెట్టిస్తాను. మెయిన్ క్వశ్చన్. ఇంట్లో భార్య భర్తకి 2 పింఛన్లు ఇప్పిస్తా. పింఛన్ అంటే ముసలోళ్ళు ఉంటారు చాలా మంది, అమ్మ నాయన అన్నం పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెట్టట్లేదు. ఇప్పుడు ఆస్తి అంతా తీసుకుని కొడుకులు కూడా వాళ్ళకి అన్నం పెట్టలేక ఇంట్లో ఉంచుకుని కూడా బయట పడితే పరువు పోతుంది ఎక్కడ అని చెప్పి కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే గింత అంత అన్నం వేసి వాళ్ళు ఏమంటారు టూల్డ్ సికాలు మంచిగా సినిమాలు మూవీలు బెడ్రూమ్లో మంచిగా వండుకుని మంచి రూమాక్స్ చేసుకుని వండుకుంటున్నారు. ముసలు ఆ మూలకు వారేస్తున్నారు. ఆ ముసలు దగ్గిందా, తుమ్మిందా, తిన్నదా పట్టించుకోవట్లేదు. ఇంటికి ఒక కావాలిగా పెట్టిపోతుంది అన్నట్లు. ఇంటికి కావాలి పెద్ద మనిషిలా ఉంటుంది, ఇంట్లో ఉంటుంది కావాలాగా, మనం పోయి చిల్లయ్యొద్దాం అని చెప్పి పోతున్నారు. ఈ మధ్యలో చాలా మంది ఇలా చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు
అదే తండ్రి ఇప్పుడు భార్య భర్త ఉంటే ముసలోళ్ళు ఇద్దరికి పింఛన్ ఇస్తే వాళ్ళిద్దరు తిని బతుకుతారు ఒక మూల కూర్చుని ఒక రూమ్లో. పెంచి ఇద్దామన్న ఆలోచన ఏంది అంటే వాళ్ళని అట్లా బయట వేయకుండా, లేకపోతే వాళ్ళకి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడానికి. ఆ పింఛన్ వస్తే ఆ పింఛన్ తీసుకున్న అన్నం పెడతారేమో, ఎందుకంటే మా అమ్మ మా అయ్యకి పింఛన్ వస్తుంది కదా, ఇంట్లో ఉన్నారు బెటరే కదా తల్లి, ఆ పింఛన్ డబ్బులతో ఇంత అన్నం పెడతామని ఆ బుద్ధి కూడా వస్తుందేమో చెప్పి నాకు ఒక ఫీలింగ్. అది చాలా మంది సమాజంలో మొన్నటిదాకా చూసావు కదా, ఒక ఆయన కొడుకులు తండ్రికి అన్నం పెట్టి కూడా ఆయన ఆస్తి ఉండబోయి గుళ్ళో టెంపుల్ వేస్తని చెప్పాడంట మొన్న. అలాంటి పనులు జరుగుతున్నాయి. చాలామంది తల్లిదండ్రులను వదిలేసి మోసం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు ఉన్నారు, నేను చూసుకుంటున్నాను. నేను సంపాదించి 10 రూపాయలు మా అమ్మకి పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నా? నా తల్లి నన్ను కన్నది కాబట్టి ఆమెకి ఏమైనా నేను తట్టుకోలేను. ఒక మాట అది నేను చచ్చిపోయాను అనుకో ఎవరో చూస్తారు, అప్పుడు మనకు సంబంధం లేదు. కానీ మనం ఉన్నప్పుడు మనం చూడాలి కదా. చూడకుండా ఎంత ఇప్పుడు కండు ఉంది, అందం ఉంది, బాడుంది, టచ్ ఉందని చెప్పి తిరగడం కాదు. ఇంట్లో ముసలోళ్ళు కానీ నాయనమ్మలు కానీ ఎవరినైనా మంచిగా చూసుకోవాలి. అది నా ఫస్ట్ క్వశ్చన్. రెండోటి ఏంటంటే మా ఏరియాలో మొత్తానికి నా యూత్ పొరగాళ్ళకు క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ 3-4 ఎకరాలు కొనిచ్చి పెడతా. ఎమ్మెల్యేగా ఎకరాలు కొని వాళ్ళకి ఇచ్చేస్తా. ఆ ఎకరాలు మొత్తం కొని గోడ కట్టించి ఈ శనివారం ఆదివారం హాలిడేస్ ఉన్నప్పుడు ఈ గ్రౌండ్లో ఎవరైనా వెళ్ళి ఆడుకోవచ్చు. యూత్ మొత్తం ఆ గ్రౌండ్ మొత్తం వాళ్ళకే బతికిన దినాలు యూత్ పెరిగి పెద్ద వాళ్ళ పిల్లల వరకు ఆ ఒక 5-6 ఎకరాలు కొనేసి 10 ఎకరాలు కొనేసి ఇచ్చేస్తా. యూత్ ఆడుకుంటారు. ఇంకా ఒక పార్కు కడతా పెద్దది, ఒక 15 ఎకరాలు తీసుకుని పార్కు పెద్ద కట్టి దాంట్లో ఓన్లీ లేడీస్కు వాకింగ్ చేయడానికి, జిమ్ కూర్చొని శనివారం ఆదివారం ఆ పార్కులకు వెళ్ళి ఇంత అన్నం వండుకెళ్ళి ఫ్యామిలీతో తిని ఎంజాయ్ చేయమని అదొక పార్క్ కడతా. అలాంటివి కడతా. ఫస్ట్ ఈ 3వ క్వశ్చన్ సూపర్ ఉంది. మేనిఫెస్టో నాది, నా గోల్ నేను చెప్తున్నాను అదొకటి. ఇలాంటి మేనిఫెస్టో అయిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తారు, గ్యారంటీ గెలుస్తారు. ఇంకోటి ఏంటంటే సాయంత్రం పూట చాయ్ బండిలు పెడతా, ఒక 10 చాయ్ బండిల్ చాయ్ పెడతాను అన్నట్లు పెట్టించి ఫ్రీ చాయ్ ఒప్పిస్తాను. ఎందుకంటే ఇదేదో బాగుంది. అది ఎక్కడంటే ఓన్లీ 65 ఏజ్ వాళ్ళే చాయ్ తాగాలి అక్కడ. అది వృద్ధుల కోసం, పెద్దవాళ్ళు మాత్రమే తాగాలి. పెద్దవాళ్ళు యూత్ ఎందుకు తాగొద్దు అంటే అక్కడికి వెళ్ళి సిగరెట్ తాగకుండా చాయ్ తాగడం యూత్ కాదు, ముసలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక 4-6 మంది కూర్చుంటారు శాతగాని వాళ్ళు. వచ్చి కాసేపు అక్కడ కూర్చుని చాయ్ బండి కాడ చాయ్ తాగకుండా ఒక బీడో సిగరెట్ తాగకుండా కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. అప్పుడు వాళ్ళకి అదొక టైం పాస్ కొద్దిసేపటి వరకన్నా. ఒక అడ్డ వాళ్ళకు సాయంత్రం కానీ ఇక్కడికి వెళ్దాం, ఇది ఫ్రీ చాయ్ ఉంది, అక్కడ కాసేపు సరదాగా కూర్చుని వద్దామని చెప్పి అందరూ వాళ్ళు కలుసుకుంటారు. అప్పుడు హ్యాపీగా ముసళ్ళు చాలా సంతోషపడతారు. మరి ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్ పెట్టవా? చెప్తా నా ఫీల్. బ్యూటీ పార్లర్ తప్పది, అలాంటి పెట్టొద్దు. అది వెళ్తాను, అదొకటి చేస్తాను. ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే భర్తలను భార్యలు కొడితే, భర్తలు భార్య కొట్టే వాళ్ళకి ఉరి శిక్ష లాంటి కాదు, అలాంటి వాళ్ళకు చట్టంతో నేను వాళ్ళని పోలీస్ స్టేషన్ లేపిస్తాను, గొడవలు కాకుండా. మళ్ళీ పిల్లల కాలేజీ పిల్లల మీద ఇట్లా రేప్ కేసులు కాకుండా ఒకరి మీద హింసకుండా మొత్తం ఇట్లా పెట్టేస్తా. చట్టం ఉంది చట్టం. నేను కొన్ని ఇలాంటివి చేస్తా, మంచి పనులను కోరుకుంటున్నా మెయిన్గా. సో ఈ మేనిఫెస్టో అయిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తాడు. ఒకవేళ మీరు గెలిస్తే అంటే ఇప్పుడు ప్రజలకు ఏమేం చేయాలి అన్నది మీరు ఇప్పుడు చెప్పారు కదా. అంటే అవినీతి పరులు చాలా మంది ఉన్నారు రాజకీయంలో. అట్లా డబ్బులు దోచుకోవాలని ఏమైనా కళలు ఉన్నాయా? కనీసం ఇట్లా ఇల్లు కట్టుకోవాలా, లేకపోతే బంగ్లాలు కొనాలా? నేను అట్లా గెలిచినాక నాకు ఒక చిన్న ఇల్లు, నాకు గూడు, ఒక చిన్న కారు చాలు. తినడానికి ఒక ఫుడ్ చాలు. నాకు పెద్ద కారు కొనుక్కుని మా జొన్న సొమ్ము తీసుకుని నేను అలాంటి నా కోరికలు లేవు, అలాంటి నాకు అలవాట్లేవు. అలాంటి పొలాలు కొనాలి. నాకు బెంజ్ వచ్చినా గంజి వచ్చినా ఏది సైకిల్ మీద తిరిగినా పర్వాలేదు. నేను సంపాదించే 10 రూపాయి మా ప్రజలకే పెడతా. నేనైతే సంపాదించి నేను తినను. నాకు వద్దు. అంటే ఇప్పటిదాకా ఉప్పల్ బాలు గారు అని అంటే ఒక పెద్ద సెలబ్రిటీనే. మాక్సిమం అసలు ఉప్పల్ అని అంటేనే ఉప్పల్ బాలు గారు గుర్తొస్తారు. సెలబ్రిటీగా మీరు ఇప్పటి వరకు ఎంత సంపాదించారు? నిజం చెప్పాలంటే ఇప్పటివరకు నేను ఏం సంపాదించింది ఒక 5-10 లక్షల దాకా సంపాదించుకున్నా. అవన్నీ మా ఫ్యామిలీకి, నా బట్టలకు, నా క్యాబ్లకు, నేను అక్కడికి తిరగడానికి సరిపోయింది. వెళ్తారా మీరు పార్లర్కి? నాకు పార్లర్ పెట్టి ఏమన్నారు? బయట వాళ్ళకి వెళ్తా. పార్లర్ అంటే ఆ ఉంటాయి రూపాయితో వాళ్ళు బతారు. అవి కానీ మెయిన్ ఇంపార్టెంట్ పనికొచ్చే పనులు చేయలేదు. పార్లర్ పెడతామా, జిమ్ములు పెడతామా కాదు, పనికొచ్చేది. యూత్ ఇప్పుడు సండే కాగానే ఏం చేయాలి, ఎక్కడ పోయి ఆడుకుంటారు? ఇప్పుడు మొత్తం పొలాలు ఉంటాయి, పొలంలో ఆడితే ఒప్పుకుంటారా?
గలీలో ఆడితే క్రికెట్ ఎప్పుడు అదే మనం ఒక 10 ఎకరాల గ్రౌండ్ కట్టించామనుకో ఆ గ్రౌండ్లో వెళ్ళి సాయంత్రం వరకు మంచిగా ఆడుకుంటారు, ఒక టైం పాస్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు ఒక పెద్ద 15 ఎకరాలు పెట్టి ఒక పార్క్ కడితే లేడీస్ అందరూ అక్కడ సండే రోజు పిక్నిక్లకు వెళ్ళి తింటారు, టైం పాస్ అవుతుంది. ఇప్పుడు జూ పార్క్ ఉంది హైదరాబాద్లో, అందరు సండే పోయి కూర్చొని తిన్నారా, అట్లా ఒక మా కాంప్లెక్స్లో నేను చేస్తాను ఒక ఎమ్మెల్యేగా అట్లా. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి మళ్ళీ సినిమాల్లోకి వస్తారా, లేకపోతే ఆయన రాకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన ప్లేస్లో మీరు ఏమన్నా యాక్ట్ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఒక విషయం చెప్తాను, ఆయన గెలిచాడు, ఇప్పుడు అక్కడ గెలిచాడు, ఆంధ్ర మొత్తం డెవలప్ చేస్తాడు, ఎలా చేయాలి ప్రజలకు ఏం చేయాలని అదే ఫీలింగ్లో ఉంటాడు. మూవీ అంటే ఆయన పర్సనల్, ఆయన చేయాలనుకుంటే వచ్చి చేస్తాడేమో, మా ప్రజల కోసం మా యూత్ ఆల్రెడీ 3 సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి బాలు, ఉన్నాయి, అవి చేసేస్తాము. ఆయన మెయిన్ ఎమ్మెల్యే కావాలనుకున్నాడు, అయ్యాడు, ఇప్పుడు సెకండ్ సీఎం అయ్యాడు, ఆయన అదే చూసుకుంటాడు ప్రజల కోసం. ఆయన మూవీలు చేస్తాడా సినిమాలు చేస్తాడా ఆయన పర్సనల్ ఇష్టం, ఆయన గెలిచాడు ఒక టార్గెట్, ఆయనకు కావాల్సిన అన్ని ప్రజలకు ఏమేం కావాలో అవి వీటి మీద ఆయన ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా రీమేక్ చేయాలి అని అంటే ఉప్పల్ బాలు గారు ఏ సినిమాని ఎంచుకుంటారు? రీమేక్ అంటే ఆయన సినిమాలు మళ్ళీ తీయాలనుకుంటే ఏం ఏ సినిమా చేస్తారు? ఖుషియా, తొలి ప్రేమ, అది నాకు ఇష్టమైన సినిమాలు అంటే అన్నవరం, మా అన్నయ్య అన్నవరం సినిమా మస్తు ఉంటుంది. అది అది ఎన్నిసార్లు సినిమా చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అదొకటి. ఇంకోటి ఇది అదేమంటారు, అదే అందరిని కూర్చున్నట్టు పాట పాడిస్తారు చూడు, గబ్బర్ సింగ్ అంటే చాలా ఇష్టం, బాలు అంటే చాలా ఇష్టం, కూసి అంటే చాలా ఇష్టం. ఇంకోటి ఎండమామిలో ఎంత వెతికినా సూర్యబృంది దొరికేనా ఆ సాంగ్, అదే మూవీ సుస్వాగతం. ఆలయానహారతిలో ఆకరిచితి మంటలలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుండం. ఈ పాట నాకు చాలా ఫేవరెట్ సాంగ్. తనది పాట డాడీ చనిపోయినప్పుడు ఆ ఏడ్చేసి నడవడం, అసలు ఆ సినిమా చూస్తే అసలు ఏడుపు వస్తుంది నాకైతే. నా ఫేవరెట్ సినిమా అంటే దాన్ని బాగా లైక్ చేస్తా. అప్పుడు నువ్వు పుట్టావా ఆ సంవత్సరం? 96, 97 అనుకో. ఎందుకు పుట్టలు? ఆ మూవీ వచ్చినప్పుడు నువ్వు బతికే ఉన్నా చూసిన సినిమా థియేటర్కి వెళ్ళి టీవీలో వేసుకుని 100 సార్లు చూసా. అప్పుడప్పుడు టీవీలో వేస్తూనే ఉంటారు, యూట్యూబ్లో కొట్టిన వస్తుంది. అంటే ఆయన మీద ఇప్పుడు చాలా రూమర్స్ వస్తున్నాయి, మళ్ళీ సినిమాలు తీయడు అని చెప్పి 3-4 పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి, ఏమంటారు? ఆయన పర్సనల్ అండి, ఆయన 100 పెళ్లి చేసుకుంటారు, జనాలకు ఎందుకు, ఎవరి ఇష్టం వాళ్ళది. సినిమాలు తీయకూడదని రూల్ లేదు కదా, సినిమాలు తీయాలని రూల్ లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నారు సీఎం అయినా కూడా ఆయన మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమాలు తీశాడు కదా, తీసాడు, తప్పేముంది, ఆయన ఇష్టం అండి. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఆయన ఇష్టం, ఆయన పర్సనల్. ఆయన సంపాదించిన ప్రతి రూపాయి ప్రజలకే పెడుతుండడు. ఆయన సంపాదించుకుని ఆస్తులు కట్టుకుని మంది డబ్బులు తీసుకుని దోసుకుంటలేడు. 10 మందికి ఆయన సంపాదించింది ఏం లేదు, అందరు దానం చేసింది ఎక్కువైంది. ఆ డబ్బులన్నీ ఏం లేవు ఆయన దగ్గర. ఇప్పుడు రూపాయి అన్ని ప్రజలకే పెట్టారు. అట్లా ఎవరు ఉంటారు? కొంతమంది అయితే దాపెట్టుకుని దుబాయ్లో అక్కడ దాచుకుని వస్తారు, ఆయన దాచుకోడు. అది ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మన ఛానల్ ద్వారా? పవన్ కళ్యాణ్ కలవాలని ఉందని చెప్పు. నాకైతే నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కలవాలని ఉంది. కలిసినా కలవకున్నా ఆయన మంచిగా ఉండాలి, కలిసి ఒక హగ్ ఇవ్వాలని ఉందని చెప్పు. తప్పు. నాకు ఒక అభిమాని తనంటే నాకు పవన్ కళ్యాణ్ దేవునితో సమానం. కాబట్టి నాకు ఆయన కలిసినా కలవకపోయినా ఆ సాన్ కలిసిన సీన్ నాకు లేకుండా పర్లేదు, కానీ ఆయన మంచిగా ఉండాలి, మంచి ప్రజలను అందరిని చూసుకోవాలి అని కోరుకుంటున్నాను. సో ప్రజెంట్ ఉన్న టాపిక్ ఏంటి అంటే జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది చనిపోతున్నారు అని చెప్పి ఒక రూమర్ కాదు, ఇది చాలా నగ్న సత్యం. చాలామంది చనిపోతున్నారు. బట్ ఇందులో మనం నిస్సహాయత చెందే అంశం ఏంటి అంటే చాలామందికి ఇలా ఉప్పల్ బాలు గారి లాగా ఒకళ్ళకి ఇన్స్పిరేషన్ లాగా నిలిచే పర్సన్ లాగా కాకుండా బెట్టింగ్ యాప్స్ని అంటే ప్రమోట్ చేస్తూ ఇట్లా కొంతమందిని అంటే వాళ్ళ ఊబిలోకి మార్చుకొని చనిపోయే స్థితికి వస్తున్నారు. సో దాని గురించి వైజాగ్ సత్య గారిని అడిగి తెలుసుకుందాం, అదేవిధంగా ఉప్పల్ బాలు గారిని కూడా. సార్ చెప్పండి, అసలు అంటే ఇలా ఈ విధంగా యూట్యూబర్స్ ప్రమోట్ చేసి ఒకళ్ళని ఇలా అంటే ఒక రాంగ్ వేకి టర్న్ చేస్తున్నారు కదా, ఏమంటారు మీరు? నేమ్ చెప్పండి బయటకి. హర్ష సాయి గారు కావచ్చు, లేదా ఇమ్రాన్ గారు కావచ్చు, చాలా మంది ఇట్లా యూట్యూబర్స్ చేస్తున్నారు. మెయిన్ గా హర్ష సాయి గారు హైలైట్ అవుతున్నారు. అండ్ ఎందుకంటే కొద్దిగా వాళ్ళు ప్రమోట్ చేశారు అని అంటే మెయిన్ ఆయన్నే ఎక్కువగా తీసుకుంటున్నారు, మనీ తీసుకుంటున్నారు అని చెప్పి ఆయన మీద ఎక్కువ అవుతున్నాయి కదా. ఉప్పల్ బాల్ డైలాగ్ ఉంది కదా, షాక్ అయ్యారా అంటాడు. నిజంగా నేను షాక్ అయ్యాను, హర్ష ఇట్లా చేస్తున్నాడా అని. హర్ష అయిన ఒకప్పుడు నేను దాన కర్ణుడు అనుకున్నాను. మహాభారతంలో కర్ణుడు తెలుసు కదా,
ఆయన ఎంత దాన ధర్మాలు చేసాడు, ప్రపంచంలో ఆయన చేసిన దాన ధర్మాలు ఎవ్వరు చేయలే. అలాగే రాబిన్ హుడ్ అనుకున్నాను, ఇంగ్లాండ్. ఆయన కూడా డబ్బున్న వాళ్ళందరినీ కొట్టి పేదవాళ్ళకి పంచుతాడు ఆ డబ్బు. ఆల్రెడీ కొండవీటి దొంగ సినిమా వచ్చేసింది, చిరంజీవి, సేమ్ స్టోరీ అనుకున్నాను. కానీ ఈయన వీరప్పని అనుకోలే. వీరప్పన్ అంటే ఏనుగులు చంపి జంతువులు చంపి వాటి దంతాలు చర్మాలు అమ్ముకొని సగం డబ్బు ఆయన తినేసి కొంచెం కొద్దిగా గొప్ప పేద ప్రజలకు పెట్టాడు వీరప్పన్. ఆ టైప్ ఉన్నాడు ఈయన. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా ప్రమాదకరం మనకి, డ్రగ్స్ కంటే డేంజర్ ఇవి. జూదం ఇది. ఒకప్పుడు ధర్మరాజు, పాండవులు ఉన్న ధర్మరాజు ఈ జూదం అనేది స్టార్ట్ చేశాడు, బెట్టింగ్స్ అనేవి. రాజ్యాల మీద యుద్ధాలు జరుగుతుంటే ఆయన వాటి మీద పందాలు వేసేవాడు, బెట్టింగ్స్. అదే దుర్యోధనుడు సెకండ్ ప్లస్ అయింది, ఈయన ఓడించారనమాట. అర్థమవుతుంది ఎవరిని? ధర్మరాజుని. సో ఇప్పుడు కూడా ఈయన్ని కూడా ఎవరు ఓడించారు? మన యువ సామ్రాట్ రవి గారు, ఎన్ఆర్ఐ, అమెరికా. అయితే ఒకప్పుడు నేను ఉప్పల్ వాళ్ళు కలిసాము. నేనైతే 2 times కలిసాను హర్షాయిని. అప్పుడు కలిసినప్పుడు మై ఫస్ట్ క్వశ్చన్ వాజ్, ఇప్పుడు నువ్వు ఇంతమందికి పేదవాళ్ళకి ఇదంతా చేస్తున్నావు, దాన ధర్మాలు, ఫిలాంథ్రోపిక్ వర్క్స్ అన్ని చేస్తున్నావు కదా, నీ యూట్యూబ్ మీద వచ్చిన ఇన్కమ్ ఇది అంటే యూట్యూబ్లో మంచి మంచి కంటెంట్స్ వీడియోస్ చేసి వచ్చిన డబ్బా, లేకుంటే బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్నావా అని అడిగినాను నేను. ఎందుకంటే అంతకుముందే ఒక ఆయన క్వశ్చన్ అడిగాడు ఇంటర్వ్యూలో, మన బిగ్ బాస్లోకి వెళ్ళాడు కదా ఆయన, ఏం పేరు ఆయన పేరు? ముస్లిం ఆయన, మా వైజాగే, జాఫర్ గారు అడిగారు, నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావంట. ఆయన లేదు, నేను చేయడం లేదు అన్నాడు ఆయన. నేను కూడా అది అడిగితే, లేదు సత్య, నేను మీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం లేదు అన్నాడు ఆయన. నా యూట్యూబ్ మీద వచ్చిన ఇన్కమే నాకు 4-5 భాషలు ఉంది, ప్రపంచ భాషలన్నీ ఉన్నాయి నా దగ్గరే, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, వాటి ద్వారా వచ్చిన డబ్బు అని అన్నాడు. నాకైతే నమ్మసక్యం కాలేదు. మేమందరం యూట్యూబర్స్ కదా, యూట్యూబ్ మీద ఏం డబ్బు వస్తుంది మాకు తెలుసు. జాఫర్ గారిది నెల్లూరు, కానీ ఆయన వైజాగ్లో సెటిల్ అయిపోయారు. మాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఆయన. సో ఆయన ఎంట్రీలో చెప్పిండు అలాగని. సో ఇప్పుడు రీసెంట్ ఎంట్రీ అయింది, మంచిగా చేసింది సుమన్ టీవీలో. ఏమంటుండు? సుమన్ టీవీ మంచిగా క్వశ్చన్ అడిగింది, నువ్వు బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్నావు అంటే దానికి ఆన్సర్ చెప్పకుండా అడ్డదిడ్డంగా ఏమని చెప్తున్నాడు చూడు. మంజుషా గారు, ఒకప్పుడు టిక్ టాక్ ఉండేది, మనం అందరం అది యూజ్ చేసాం. ఇప్పుడు టిక్ టాక్ లేదు, బ్యాన్ చేశారు, ఇప్పుడు మనం యూజ్ చేయడం లేదు. అలాగే బెట్టింగ్ యాప్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి, మనం అందరం ప్రమోట్ చేస్తున్నాము. ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేస్తే మేము ఎవరు ప్రమోట్ చేయం కదా అంటున్నాడు. ఏంటది అసలు అంటే, ఈజ్ డైరెక్ట్లీ సేయింగ్ దట్ హీఈస్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్, అంతే కదా అంటున్నాడు. నేను చేయకపోతే వేరే వాళ్ళు చేసుకుంటారు, అది నేను చేయకపోతే వేరే వాళ్ళు చేసుకుంటారు ఆ బెట్టింగ్ యాప్. నాకు వచ్చిన ఛాన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. నాకు ఆల్రెడీ ఇయర్లీ 100 కోట్లు ఇస్తామని ఒక ఆఫర్ కూడా చేశారు అంటున్నాడు. అసలు ఏంటి బెట్టింగ్ యాప్ అంటే ఆయన మీనింగ్ తెలుసా? బెట్టింగ్ యాప్ అంటే తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా, చాలామంది మీకు తెలిసి చదువుకున్నారు. బెట్టింగ్ యాప్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది, మనం ఏమనుకుంటాము, ఇండియా గెలుస్తుందని ఇండియా మీద ఒక 50,000 అప్పు చేసో, సెల్ ఫోన్లు తాకట్టు పెట్టో, చైన్లు తాకట్టు పెట్టో బెట్టింగ్ కడతాము. ఇండియా గెలుస్తుంది కానీ మనకు డబ్బు రాదు, విత్డ్రా చేసుకుంటే అమౌంట్ రాదు. మనం మోసపోయినట్టు కదా. నువ్వేం చేస్తావు? ఇంకా ఆత్మహత్య చేసుకుంటావు. ఒకసారి చూస్తావు, 2 సార్లు చూస్తావు. బెట్టింగ్ యాప్ అంతా మోసమే. సో అలాంటి బెట్టింగ్ యాప్స్కి నువ్వు ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు? ప్రమోటర్గా ఉన్నావు. ముందు ఆయన ఏంటంటే ఏదో టిక్ టాక్లో చేసేవాడు, ఆయన అంత ఫేమస్ కాదు టిక్ టాక్లో ఏం చెప్పేవాడు, యోగా క్లాస్, యోగాల కోసము, బాడీ బిల్డింగ్ ఎలా చేయాలి, ఆరోగ్య సూత్రాలు ఏంటి, అట్లాంటివన్నీ చెప్పేవాడు ఆయన, టిప్స్ చెప్పేవాడు. పోనీ అది బెస్టే, కొద్దిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అలాగే జనాలకు అలా బిస్కెట్లు వేసాడు, పెట్రోల్ అని, 2,000 రూపాయల నోట్లని. అప్పటికే నాకు డౌట్ వచ్చింది, ఎంత డబ్బు ఈయనకి ఎక్కడిది, ఈయనే పంచలేదు, రతన్ టాటా ఎంతగా పంచలేదు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీయే పంచలేదు, ప్రేమ్జీయే విప్రో ఇంతగా పంచలేదు, ఈయనకి ఇంత డబ్బు ఎక్కడదని అప్పుడే నాకు డౌట్ వచ్చింది. సో నేను అదే చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఆ డబ్బు ఎక్కడిది చెప్తున్నాడు కదా సింపుల్గా. నాకు 60 లక్షలు ఇస్తారు, 70 లక్షలు ఇస్తారు అంటున్నావు. ఆడ 60-70 లక్షలు ఎక్కడివి? సపోజ్ నువ్వు బెట్టింగ్ యాప్ని నువ్వు ఓనర్వి, యు ఆర్ ద క్రియేటర్, బెట్టింగ్ యాప్ నీది అనుకో. బాలు గారిని ఏమనుకుందాము, హర్ష అనుకుందాం, ఆయన ప్రమోషన్ చేస్తున్నాడు ఆ యాప్ని, నువ్వు యాప్ క్రియేట్ చేసావు, యు ఆర్ ద ఓనర్, హీఈస్ ద ప్రమోటర్. నేనేం చేస్తుంది, నేను కాదు, ఇంకొక అబ్బాయి కెమెరామ్యాన్ ఉన్నాడు అనుకో, బెట్టింగ్ ఆడుతున్నాడు. అర్థమైందా? నాలాంటి వాళ్ళు ఎంతమంది ఆడతారు? లక్షలాది మంది ఆడతారు. ఎందుకు ఆడుతున్నాం మేము? నిన్ను చూసి కాదు, హర్షాయిని చూసి, ఉప్పల్ వాళ్ళని చూసి, ఉప్పల్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నాడంటే అది రియలిస్టిక్గా ఉంటుంది, జెన్యూన్ యాప్ అనుకుంటారు. మాలాంటి వాళ్ళందరం ఆడతాం, కానీ గెలుస్తాము, కానీ మాకు డబ్బులు రా విత్డ్రా చేసేసరికి. ఈ డబ్బులంతా నీ దగ్గరికి వెళ్ళిపోతుంది, 1 కోటి రూపాయలు. మేమంతా ఆత్మహత్యలు చేసుకుంటాం బెట్టింగ్ ఆడిన వాళ్ళందరం. ఈ 1 కోటి రూపాయలు మీ ఇద్దరు షేర్ చేసుకుంటాం.
ఆయన ప్రమోట్ చేసినందుకు ఆయనకి 50 లక్షలు, నువ్వు అది క్రియేట్ చేసినందుకు నీకు 50 లక్షలు. మరి ఆ విషయం హర్షకి తెలియదా? ఎంతో మంది చనిపోతే ఆ శవాల మీద పునాదులు వేసుకొని కుర్చీ వేసుకొని నువ్వు కూర్చున్నావు అన్న సంగతి నీకు తెలియదా? అంటే అక్కడ 100 మందిని చంపుతున్నావు, ఇక్కడ 5గురిని బతికిస్తున్నావు. ఏం లాభము? ఆ బర్రెలు పంచాడు అందరికీ, అది మంచి కార్యక్రమం అనేసి నేను కూడా ఒప్పుకున్నాను. కానీ ఆ బర్రెలు వెనకాల మనుషులే చంపేశాడని ఈరోజే తెలుసుకున్నాను. ఆయన డైరెక్ట్గా ఒప్పేసుకున్నాడమ్మా, ఆయన డైరెక్ట్ ఒప్పేసుకున్నాడు. ఐఎమ్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్. నేను ఒకవేళ ప్రమోట్ చేయకపోతే నా ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారని. బెట్టింగ్ యాప్ అనేది చాలా డేంజర్. అది కష్టపడండి, సంపాదించండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారు ఉప్పల్ బాలు గారు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి చేయలేదు, ఆయన ఒక ఎగ్జాంపుల్ గా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు హర్ష సాయి గారికి వచ్చిన ఆపర్చునిటీ వచ్చింది, ఒక 60 lakhs మీ చేతికి ఇచ్చారు, మీరు ప్రమోట్ చేస్తారా బెట్టింగ్ యాప్స్? చేయను. ఏం చేస్తారు? ఏమని చెప్తారు? ఏమని చెప్తారు? ఏం చెప్పారు అసలు? బెట్టింగ్ అంటే నాకేం తెలుసు అని బెట్టింగ్ గురించి చెప్తాను. బెట్టింగ్ వెళ్ళారా? నాకు బెట్టింగ్ తెలియదు. బాలు అప్పుడప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ చేస్తాడు, నేను చూసాను. అబద్ధాలు ఆడకు. మా ఫ్రెండ్స్లో 2 బెట్టింగ్ వేస్తారు, ఉప్పల్ బాలు అండ్ ఫేస్బుక్ స్టార్. అవునా? వేసావు ఐపీఎల్ వేసావు? ఐపీఎల్ లో బెట్టింగ్ అంటే బెట్టింగ్ లేను. దిస్ ఈజ్ మాకు 1000 రూపీస్ 500 ఏదైనా బెట్టింగ్ చేసుకుంటాం, గెలుస్తుంది అని ఇట్లా. బెట్టింగ్ అంటే యాప్లే రాదు నాకు వేయడం. యాప్లో కాదు, ఆన్లైన్ బెట్టింగ్ కాదు, ఆఫ్లైన్ అంతే. ఇప్పుడు సత్యం ఉన్నాడు, సత్యం మ్యాచ్ ఆడుతుంది, ఎవరికి ఛాలెంజ్ కట్టుకున్నాం, ఇద్దరు మధ్యలో 500 వేసుకుంటాం, అట్లా టైం పాస్ వేసుకుంటాం. తప్పేముంది దాంట్లో? దాన్ని ఆఫ్లైన్ బెట్టింగ్ అంటే. లేదు, మేము 100-200 వేసుకుంటాము. బెట్టింగ్ అంటే మేము లక్షలు వేసుకోం కదా, మాకేం అవసరము. మేము 100 వేసుకుంటాం అనుకో, మేము ఎవరు తిన్నా ఫ్రెండ్స్ అని వేసుకుంటాం అంతే. బెట్టింగ్ అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు బెట్టింగ్ గురించి. అలాంటివి నాకు అలాంటి తెలియదు. అలాంటివి బెట్టింగ్ గురించి వేస్తాను, కోహ్లీ ఆడినప్పుడు వేస్తాను, మన ఇండియా ఆడినప్పుడు వేస్తాను. అట్లా ఎవరిష్టం ఇండియాలో? నాకు ఇండియాలో ఇష్టం. దిస్ ఇస్ ధోని అండ్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అండ్ ధోని అంట, వాళ్ళిద్దరు ఇష్టం. వాళ్ళిద్దరు వేరే వేరే. ఈయన కూడా ధోనిలా ఉంటాడు కదా, మహేందర్ సింగ్ ధోనిలా ఉంటాడు. మ్యాచ్ ఉంటే కాదు, వాళ్ళిద్దరు అంటే ఇష్టం అని చెప్పిన. మ్యాచ్ తో సంబంధం లేదు, వాళ్ళిద్దరు ఆడేది ఇండియాకి ఆడతారు కదా ఇప్పుడు ఆడినా, అట్లా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి బ్యాటింగ్ చేస్తారు. ధోని అలా ఉంటాడు కాబట్టి. ఆడిరా ఎప్పుడన్నా క్రికెట్? అయ్యో బాగా ఆడతాడు క్రికెట్, బాగా ఆపర్చునిటీ వస్తే వెళ్తారా? నాకు ఆపర్చునిటీ ఇండియా నుంచి ఇయ్యరు, మా ఊళ్ళో ఆడేవాడిని, నేనే ఫస్ట్ ప్రైజ్ క్రికెట్ లో. ఫస్ట్ ప్రైజ్ మస్తు కొట్టేది. మరి ఫీల్డింగ్ చేయమంటే కూడా మస్తు చేస్తాను. కింద వాడి మీన వాడి క్యాచ్లు పడతా, ఫోల్డర్ పోకుండా దుంకులు పట్టుకుంటా బాల్లని. మా ఊళ్ళో నేనే నెంబర్ 1 క్రికెట్ లా. సూపర్, అది మాత్రం కరెక్ట్, నేను చూసా. సో ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చి 60 లక్షలు ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా ప్రమోట్ చేయరు. 60 లక్షలు చేంజ్ చేయమంటారు. అదే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమంటే చెయ్యను. ఆలోచిస్తున్నారు? చెయ్యను అంటే బెట్టింగ్ అంటే నాకు తెలియదు కాబట్టి ఏం చెప్తా ప్రమోషన్. నేను ఎలాంటి ప్రమోషన్లు చేస్తాను అంటే సినిమాలకి, దిస్ ఈజ్ మూవీస్, హోటల్స్ చూడండి, ఈ ఊర్లోకి వెళ్ళి ఫుడ్ తినండి, ఇక్కడికి వెళ్ళి విలేజ్కి వెళ్ళి ఈ ఊర్లో రోడ్లు వేయించండి ఎమ్మెల్యే గారు, ఈ ఊరిలో ఇలా బాగాలేదు అలాంటివి చెప్తా అంతే. నాకు అట్లా ప్రజలు మంచి పనుల కోసం చెప్తాను, నేను ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తా. ఇద్దరు భార్య భర్తలు పింఛన్ ఇవ్వండి ముసలోళ్ళకు, వాళ్ళిద్దరు చాలా మంది తల్లిదండ్రులు ఎలగొట్టేస్తుండ్రు పిల్లల్ని. ఆ తల్లిదండ్రులు కొంతమంది బాగా వాళ్ళు నడిపినప్పటి నుంచి ముసలైన ఏజ్ అయిందంటే అనాథాశ్రమాల్లో పంపిస్తున్నారు, వాళ్ళకి ఫుడ్ పెట్టట్లేదు. మొన్నటిదాకా ఒక ఆయన స్టోరీ వచ్చింది కదా యూట్యూబ్లో, సొంత తండ్రికి 2 కొడుకులు ఏమో అన్నం పెట్టలేడంట, ఆస్తి మొత్తం ఆయన పేరు ఉంటే ఆయన ఆస్తి ఉండబోయి ఏదో టెంపుల్ రాసిచ్చాడంట. మంచి పని చేశాడు. ఉండిలేస్తే ఆస్తి అట్లా రాదు, ఆ పెద్దవాళ్ళని అందరూ పిలిచి టెంపుల్ నుంచి సంతకాలు పెట్టించుకుని టెంపుల్కి రాపిస్తని చెప్పి అందరినీ టెంపుల్ కావాల్సిన పెద్దవాళ్ళని పిలిచి ఆయన ఆస్తి అంతా గుడికి వేశారంట. నాకు మంచి అనిపించింది ఆయన అలా పనిచేసినందుకు. ఎందుకంటే ఆ కొడుకులు అన్నం పెట్టలేరు కాబట్టి మీకు దళిద్రం పోయిందిరా పీడ, ఆస్తి కొండపోయి టెంపుల్లో దేవునికి ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు సమాజంలో ఎవరు నచ్చరు అంటే ఆ అమ్మ నాయనని చూసుకున్న వాళ్ళంటే నాకు అస్సలు నచ్చరు. అలాంటి కొడుకులని పెట్రోల్ తగలబెట్టి కొట్టాలనిపిస్తా. అదే కొంతమంది భార్యలను కొట్టి హింసించే వాళ్ళని తన్నాలనిపిస్తుంది. మోసం చేసి ఇంకో భార్య ఉండగా ఇంకో భార్యను ఉంచుకోవడము, రెండో ఇట్లా వెళ్ళి చేసే వాళ్ళని కూడా నాకు నచ్చరు. మీరు భార్య ఉన్నప్పుడు ఇంకో మనిషిని ఉంచుకోవడం కాదు, వెళ్ళండి కావాలంటే వాడుకుంటారా అండి. మీకు అంత దూల ఉంటే వెళ్ళేసి రాండి, కానీ భార్యను మోసం చేయకండి. పోండి,
పోవద్దని సీక్రెట్ గా సీక్రెట్గా వెళ్ళి రాండి. కానీ ఈమెను వదిలేసి మొత్తం నాకు ఆమెనే కావాలని ఇక్కడున్న ఆస్తి అక్కడ పెడితే ఎవరైనా ఒప్పుకోరు. చెయ్యండి, కొన్ని పనులు చేయమని. తప్పనేది నేనేం చేస్తాను, మీరేం చేస్తారు, ఎవరైనా చేస్తారు. కానీ నాకు మెయిన్గా ఏంటంటే అమ్మ నాయనని మాత్రం మంచిగా చూసుకోండి. నాకు ఫీలింగ్లా వాళ్ళు ఆస్తులు తింటారు, పుట్టినప్పటి నుంచి వీళ్ళని నడుపుతారు, వాళ్ళకి అంటారు, ఉయ్యాలు వేస్తారు, మీకు కావాల్సిన డ్రెస్సులు బండ్లు కాళ్ళు రెప్పిస్తారు, వాళ్ళకి లాస్ట్కి అన్నం పెట్టారు, కోడంగులు రాగా. అంత దుర్మార్గం ఉండొద్దు. ఎప్పుడైనా తల్లిదండ్రులను చూసుకున్నాకనే ఎవరైనా చూసుకోండి. మెయిన్ ఎందుకంటే చిన్నప్పుడు నడిపి ఆస్తులు సంపాదిస్తే వాళ్ళకి అన్నం పెట్టరా, అలాంటి వాళ్ళకి ఆస్తులు అన్నీ కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళకి కూడా గవర్నమెంట్కి ఇవ్వాలి. నాకు బాగా నచ్చింది. నేను కూడా ఇప్పుడు ఓయో రూములకి పెళ్లి కాని వాళ్ళు వెళ్ళొచ్చమ్మా. పెళ్ళి అయిన వాళ్ళు వెళ్తే నేనైతే సపోర్ట్ చేయను. ఎందుకంటే బారి ఇంటికి వెళ్ళడం అనేది నేరం మన ఇండియాలో, మన సంప్రదాయం ప్రకారం. అంటే పెళ్లి కూడా ఓయో రూమ్ కొమ్మని నువ్వు చెప్పు. పెళ్లి కాని వాళ్ళు వెళ్ళొచ్చు, సాక్షాత్ మన గవర్నమెంటే కదా ఇచ్చింది. ఓయో రూమ్లు ఎందుకు క్రియేట్ చేస్తారు చెప్పండి మీరు? దేనికి క్రియేట్ చేస్తారు? పెళ్లి కాని వాళ్ళు ఎంజాయ్ చేసుకోండి, లివింగ్ రిలేషన్ లో ఉండండి అని గవర్నమెంటే వాటికి సపోర్ట్ చేస్తుంది. ఓయో రూమ్ లో వచ్చిన చెప్పి వండుకోవద్దు, సత్య తప్పు అది. పెళ్లిళ్ళు చేసుకొని లవ్ చేసుకుని కానీ ఓయో రూమ్ లో వండుకోవద్దు, తప్పది. సర్లే, పెళ్ళైన వాళ్ళు మాత్రం మీ భార్యలతోనే హ్యాపీగా ఉండండి ఆయన. ఎందుకంటే బయట మళ్ళీ ఓయో రూమ్లకి అయితే గొడవలు అవుతాయి. మీ మనం వైజాగ్లో చూస్తున్నాం కదా, వాడు ఎవడో సినిమా యాక్టర్ తేజ అంట, ఆ అమ్మాయికి మోసం చేశాడు. ఆమె మిస్ వైజాగ్ అవార్డు కూడా గెలుచుకుంది. సో ఈ తలనొప్పులని ఎందుకు? పెళ్ళి అవ్వక ముందు ఎంతైనా ఎంజాయ్ చేయండి, పెళ్ళైన తర్వాత మాత్రం మీ భార్యలతో హ్యాపీగా ఉండండి. తప్పదు, ఇంకా తప్పదు సత్య. అంటే బాలుగారి దృష్టిలో అసలు భర్త అనే వాళ్ళు ఎట్లుండాలి? బాడీ ఉండాలి. భర్త అనేవాడు మంచిగా ఉంటే చాలు, కంటర్ రాజాలా ఉండాలి. మనం ఇంట్లో అన్ని అవకాశాలు ఇచ్చి మనం అన్ని విధాలుగా ఉంటే బయటికి ఎవరు పోరు. ఇంట్లో ఏమి ఇవ్వకుంటే బయట పోతారు. చాలా మంది నేను చూసినా కొన్ని అలా జరిగినాయి కాబట్టి చెప్తున్నా. ఇంట్లో అన్ని అన్నం సక్క పెడితే బయట ఇంటి అన్నంకి వెళ్ళరు, ఇంట్లో అన్నం సక్కలేంటే బయట ఇంటికి పోతారు. అంతే. ఇంట్లో రోజు బిర్యానీ ఉండాలి అంటున్నాడు బాలు. గంజాన్నం పెట్టకండి దయచేసి, మీ భర్తలు బాగా చూసుకోండి, చికెన్ మటన్ ఫిష్ పెట్టి. సో అలాంటప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయి. భర్తలు అందరూ బాగా చూసుకోండి.